వెల్కమ్ టు ది లియో. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్గా పేరొందిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అసలు దొంగ ఎవరో సిట్టు నిన్న కోర్టుకైతే సమర్పించిన ఛార్జ్ షీట్లో బయటపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు అందరూ మిథున్ రెడ్డి అరెస్టును మాత్రమే చూస్తున్నారు, కానీ సిట్టు నిన్న కొంచెం సంచలన విషయాలను అయితే బయటపెట్టింది. మొత్తంగా మూల విరాట్ అంటే ఈ నిధులు మొత్తం అంతిమంగా చేరింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికే. ఎంటైర్ ఈ లిక్కర్ స్కామ్ మొత్తంలో కూడా బిగ్ బాస్గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్తోనే ఈ లిక్కర్ స్కామ్ జరిగింది. దాని ముడుపులు మొత్తం కూడా ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి చేరినట్టుగా, కొండ బద్దలు కొట్టినట్టుగా పోసగుచ్చిన వివరాలతో సహా నిన్న సిట్ అయితే ఆ ఛార్జ్ షీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే కోవలో జగన్మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్ను అమలు చేసినటువంటి మరొక మాస్టర్ మైండ్ ఎంపీ మిథున్ రెడ్డి. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైనటువంటి మిథున్ రెడ్డి ఈ ఎంటైర్ లిక్కర్ స్కామ్ ని తెర వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తి. తెర ముందు రాజ్ కసిరెడ్డి లాంటి వాళ్ళు ఉంటే తెర వెనక మిథున్ రెడ్డి వాళ్ళు ఉన్నారు. సో ఈ బ్రెయిన్ మొత్తం జగన్మోహన్ రెడ్డిదైనా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మాత్రం మిథున్ రెడ్డి. ఎవరి ద్వారా ఇంప్లిమెంట్ చేశాడంటే రాజ్ కసిరెడ్డి అండ్ కో ద్వారా ఇంప్లిమెంట్ చేశాడు. సో ఈ మొత్తం ఎంటైర్ ఈ లిక్కర్ స్కామ్ లింకులన్నిటినీ కూడా సిట్ అయితే పటాపంచులు చేసింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే మిథున్ రెడ్డిని తరలించడం జరిగింది. మిథున్ రెడ్డి తరపు కూడా లాయర్లు బలంగా వాదించినప్పటికీ కూడా కోర్టు ఏమాత్రం కూడా వాటిని పరిగణలో తీసుకోలేదు. రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇప్పటికే హైకోర్టు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాలి, సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి, ఇది దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్గా పేరొందింది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సమయంలో మిథున్ రెడ్డికి ఊరట కల్పించలేమని హైకోర్టు చెబితే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఎట్టి ఈ విషయంలో మేము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. దీంతో తప్పని పరిస్థితుల్లో సిట్టు ముందైతే హాజరయ్యారు. వాస్తవానికి అరెస్టు చేస్తారని ముందుగానే మనం ఊహాగానాల నేపథ్యంలో ముందుగానే చెప్పాము. ఎందుకంటే అన్ని దారులు మూసుకుపోయాయి. మిథున్ రెడ్డికి కింద ఏసీబీ కోర్టు దగ్గర మొదలు పెడితే సుప్రీంకోర్టు వరకు కూడా ఎక్కడా కూడా కనీస ఊరట కూడా లభించలేదు. దీంతో దాదాపుగా దారులన్నీ మూసుకుపోయాయి. అదే సమయంలో మిథున్ రెడ్డి పాత్ర పైన, ఆయన వ్యాఖ్యల పైన, ఆయన నడిపిన తతంగం పైన మొత్తం మీద కూడా ఒక స్పష్టమైన రిపోర్టుని సిట్ అయితే రెడీ చేసుకుంది. సో ఎంటైర్ లిక్కర్ స్కామ్ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా బట్టబయలైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే 3500 కోట్ల రూపాయల ముడుపులు చేరాయి. ఇందులో కొద్దో గొప్ప మిథున్ రెడ్డికి కానివ్వండి, రాజకేశ్ రెడ్డికి కానివ్వండి, లేదా ఓఎస్డి కృష్ణమోహన్కి కానివ్వండి, లేదా ధనుంజయ రెడ్డికి కానివ్వండి, వీళ్ళందరికీ నామమాత్రపు వాటాలు చేరినప్పటికీ ఫైనల్ వాటా చేరింది మాత్రం జగన్మోహన్ రెడ్డికే. పైగా ఇందులో ఎవరెవరు ప్రధానంగా ఉన్నారు అంటే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, గోవిందప్ప. ఎవరి గోవిందప్ప అంటే భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీకి డైరెక్టర్ గా ఉన్నటువంటి. సో వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలోనే, వీళ్ళ ముగ్గురు చేతుల మీద నుంచి తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సతీమణి కావచ్చు, సో వారికి చేరిందని స్పష్టమైన ఆధారాలతో సిట్ అయితే రిపోర్ట్ బయటపెట్టింది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ముడుపులు మూల విరాట్కే ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి. సో రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో 3500 కోట్ల వరకు మద్యం కమిషన్ వసూళ్లు. కసిరెడ్డి నుంచి సాయిరెడ్డి, సాయిరెడ్డి నుంచి మిథున్ రెడ్డి, గోవిందప్పలకు వారి ద్వారా ముఖ్యమంత్రి జగన్కు చేరవేత. సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డికి డబ్బు చేరవేసేది 2 లేదా 3 మాత్రమే, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అలాగే గోవిందప్ప. వీళ్ళు ఫైనల్గా వీళ్ళ ముగ్గురు చేతుల మీద నుంచి మాత్రమే ఈ మద్యం ముడుపులు అనేవి తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరాయి. వాటిని జగన్మోహన్ రెడ్డి తీసుకునేవాడా, భారతిరెడ్డి తీసుకునేవాడా అనేది తర్వాత తదుపరి విచారణలో, తదుపరి ఛార్జ్ షీట్లో ఈ వివరాలన్నీ వస్తాయి. తర్వాత వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. మద్యం స్కామ్ ఛార్జ్ షీట్లో బట్టబయలు చేసిన సిట్టు డిస్టిలరీల నుంచి తొలుత 12% కమిషన్కు ఒప్పందం, తర్వాత 20% పెంపు, మాట వినకపోతే బెదిరింపు. సో జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే హైదరాబాద్లో ఈ మద్యానికి సంబంధించిన ఎవరైతే ఈ డిస్టిలరీలు ఉన్నాయో వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టి ఇక నుంచి ప్రభుత్వమే మద్యం అమ్మబోతుంది, సో ఈ ధరకు మీరు అమ్మాలి, అందులో వచ్చిన కమిషన్లో ఇంత మాకు ఇవ్వాలని చెప్పి ముందే ఒక నిర్ణయానికి రావటం జరిగింది. సో మొదటగా 12% కమిషన్ అన్నారు. బహుశా కమిషన్ చాలేదని ఫీల్ అయ్యారేమో. తర్వాత దాన్ని 20% పెంచారు. అంటే 100 రూపాయల మద్యం అమ్మితే అందులో 20 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయాలి.
అర్థమైందా మీకు? సో అలాగే 20% పెంచారు. ఎవరైనా సరే మరీ 20% అంటే మాకు వచ్చేది ఏముంటుంది ఇందులో అని ఎవరైనా ఫీల్ అయితే వాళ్ళని బెదిరించేవాళ్ళు. సో ఈ మొత్తం కూడా సిట్ బట్టబయలు చేసింది. ముడుపుల మళ్లింపుకు రకరకాల పద్ధతులు, డిస్టిలరీ ఖాతాల నుంచి బంగారం వ్యాపారులకు బదిలీ, ఆ తర్వాత బంగారం కొన్నట్టుగా జీఎస్టీ ఇన్వాయిస్ల సృష్టి, నిందితులకు బంగారం రూపంలో కమిషన్. చూసారా జగన్మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్? గతంలో దేశంలోనే మొట్టమొదటిగా షెల్ కంపెనీల ద్వారా లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డికి పేరు ఉంది. అప్పటి వరకు షెల్ కంపెనీలు అంటే ఎవరికి తెలియదు. సో ఇప్పుడు కూడా చూడండి, ఫస్ట్ ఏం చేసేవాళ్ళు, ఈ నగదు రూపంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ మద్యం షాపుల్లో ఎందుకు స్కానర్లు పెట్టలేదు, ఎందుకు డిజిటల్ పేమెంట్స్ లేవంటే ఇందుకే లేవు. ఈ డబ్బు మొత్తాన్ని ఏం చేసేవాళ్ళు, నోటకట్లు ఏం చేసేవాళ్ళు, బంగారం వ్యాపారులకు చేర్చేవాళ్ళు. బంగారం వ్యాపారులు ఏం చేసేవాళ్ళు, దాన్ని బంగారం కొనేవాళ్ళు. బంగారం కొంటే ఆటోమేటిక్గా అది వైట్లోకి మారిపోయేది, దానికి ఇన్వాయిస్లు సృష్టించేవాళ్ళు. సో ఇప్పుడు బంగారం కొన్నవాళ్ళు కూడా ఇరుక్కుంటారు రేపొద్దున. సో ఇన్వాయిస్లు సృష్టించేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఆ నిందితులకు బంగారం రూపంలో కమిషన్లు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు కసిరెడ్డి కావచ్చు, లేదా నాడు ఎక్సైజ్ కమిషనర్గా ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా ఎవరైనా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా కమిషన్లు ఎలాగ ఇచ్చేవాళ్ళు అంటే బంగారం రూపంలో ఇచ్చేవాళ్ళు, అంటే డబ్బు రూపంలో ఇచ్చేవాళ్ళు కాదు. బంగారం ఆల్రెడీ జిఎస్టీ ఇన్వాయిస్లు సృష్టించి వైట్లోకి మారిపోయింది. సో వాళ్ళకి బంగారం రూపంలో ముడుపులు ఇచ్చేవాళ్ళు. 100 నుంచి 120 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్టుగా సమాచారం. హవాలా ద్వారా షెల్ కంపెనీలకు సొమ్ములు. మళ్ళీ సేమ్ జగన్మోహన్ రెడ్డి పాత చింతకాయ పద్ధతిని మళ్ళీ బయటికి తీశారు. ఈ హవాలా మార్గం ద్వారా వేరు షెల్ కంపెనీలకు, ఊరు పేరు లేని కంపెనీలకి డబ్బు తరలించారు. సిండికేట్ బంధుమిత్రుల కంపెనీల నుంచి డబ్బులు బదిలీ, మున్ముందు వెలుగులోకి మరికొంతమంది పాత్ర అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కామ్ ముడుపుల్లో సింహభాగం మూల విరాట్కే చేరినట్టుగా బట్టబయలైంది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు వసూలు చేసి జగన్మోహన్ రెడ్డికి చేర్చారని చెప్పి సిట్ అయితే తేల్చింది. డిస్టిలరీ సరఫరాదారుల నుంచి ఎంతెంత ముడుపులను కసిరెడ్డి బృందం వసూలు చేసింది, ఆ మొత్తాన్ని ఎవరెవరికి ఎలా మళ్లించిందో సమగ్ర వివరణతో ఏసీబీ కోర్టుకైతే ఛార్జ్ షీట్లో విపులంగా ఇవ్వడం జరిగింది. ఒక రకంగా ఛార్జ్ షీట్ చూసిన జడ్జికే మతిపోయిన పరిస్థితి. అంటే ఆ స్థాయిలో స్కామ్ ఎలా ఉందనేది జడ్జికే మతిపోయింది. 300 పేజీల ఛార్జ్ షీట్ని అయితే ఇవ్వడం జరిగింది. ముడుపులు ఇస్తేనే ఆర్డర్లు, మాన్యువల్ విధానంలో కంపెనీలకు చుక్కలు, 2020లోనే 111 OFSల తిరస్కరణ, కొన్ని కంపెనీలపై అపరిమితమైన ప్రేమ, ఊరు పేరు లేని బ్రాండ్లకు 100% అనుమతులు, పాపులర్ బ్రాండ్లు రాకుండా మోకాలడ్డు, హడావిడిగా తెరపైకి నామమాత్రపు అనామక బ్రాండ్లు అని చెప్పి. ఇక్కడ ఇంకోటి బేసిక్గా చట్టం ప్రకారం ఒక ఏ అనే ఒక బ్రాండ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆంధ్రప్రదేశ్ అనే ఒక బ్రాండ్ను సృష్టించారు అనుకుందాం. సో ఆ బ్రాండ్కి ఎంత ఇవ్వాలి అనేది ముందు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఒక పరిమితికి మించి ఇవ్వలేరు. కాబట్టి సిమిలర్గా ఉన్న కొన్ని బ్రాండ్లను తీసుకొచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ బదులు ఆ చివరేదో 1 లీటరో 2 లీటర్లో మార్చేసి దాన్ని ఆంధ్రప్రదేశ్గా మారుతారు. సో తర్వాత ఏం చేస్తారు, దానికి డబుల్ ఇచ్చేస్తారు రేట్లు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకు కనపడే బ్రాండ్ ఒకటే, కానీ దాని సిమిలర్గా ఉన్న బ్రాండ్లకు మాత్రం అపరిమితమైన రేట్లు ఉంటాయి. సో పాపులర్ బ్రాండ్లు అనేది అందరికీ నోటెడ్డే, దానికి ఒక పరిధికి మించి రేటు పెంచడం కుదరదు. కాబట్టి ఏం చేశారు, డూప్లికేట్ బ్రాండ్లు తెచ్చేశారు. సేమ్ అదే పేరుతో ఉన్న బ్రాండ్లు, పేరులో ఒక అక్షరం మాత్రమే మారదు, పైన కింద ఎక్కడ ఒక అక్షరమే మారదు, మిగతాదంతా యాజిటీస్గా ఉంటుంది. సో అలాగా అక్రమంగా అయితే అది ఇచ్చారు. అదే మందుకు కొత్త పేర్లు, నిబంధనలకు విరుద్ధంగా పేర్లు మార్చి దోపిడీ, ఒకే విధంగా పలికే నూతన బ్రాండ్ల సృష్టి. ఇప్పుడు చెప్పింది అదే. ఒక్కొక్క కేసుపై 1000కి పైగా ధర పెంపు, హేవార్డ్స్ క్లాసిక్ విస్కీ బదులు హేవార్డ్స్ ఫైన్ విస్కీ. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ యాక్చువల్లీ హేవార్డ్స్ క్లాసిక్ విస్కీ అనేది మార్కెట్లో దొరికే మందు. దీనికి సిమిలర్గా ఏం చేశారు, హేవార్డ్ ఫైన్ విస్కీ, ఫైన్ అనేది మార్చారు, క్లాసిక్ ప్లేయర్లో ఫైన్ అని పెట్టి దీనికి అపరిమితమైన ధర పెంచేశారు. ఫస్ట్ దానికి పెంచడం కుదరదు, కానీ రెండో దానికి పెంచవచ్చు. దాని పేరుతోనే వచ్చిన ఒక డూప్లికేట్ బ్రాండ్కి పెంచవచ్చు. ఇలాగా 1 కాదు 2 కాదు, మొత్తంగా 3500 కోట్ల రూపాయలు అయితే దోసేశారు. సో రింగ్ మాస్టర్ మిథున్ రెడ్డి లిక్కర్ సిండికేట్ను నడిపింది ఆయనే, దందాలో కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఎంపీనేనని చెప్పా. జగన్మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్ను అమలు చేసిన వ్యక్తి మిథున్ రెడ్డి. విచారణలో ఏమాత్రం సహకరించలేదు, పైగా తప్పుదారి పట్టించే ప్రయత్నం. ఎంపీ కొనుసన్నంలోనే షెల్ కంపెనీల ఏర్పాట్లు, నగదు మళ్లింపు ఆయన ఆధ్వర్యంలోనే, సిండికేట్ నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్టుకు సొమ్ము, నాటి సీఎంకు చేరిన నిధులు లెక్క తేలాల్సిందే. రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు, కస్టడీకి వినతి, జైలుకు మిథున్ రెడ్డి ఆగస్టు 1 వరకు రిమాండ్ అని ఒక వార్త అయితే వచ్చింది. ఈ సంవత్సరం మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. బిగ్ బాస్ జగనే, మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనే, వైకాపా ముఠాను తెర వెనక నడిపింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బయటకు వచ్చి
అది కాదు ఆయన నిజరూపం, ఇది ఆయన నిజరూపం. ఏంటి నిజరూపం అంటే వేల కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలి. దరిద్రం ఏంటంటే ప్రజలను చంపి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసి దోచుకోవటం. సరే, ఏ భూమిలో దోచుకున్నాడు లేకపోతే ఏ ఆస్తులో దోచుకున్నాడంటే అది వేరు, కాసేపు పక్కన పెడదాం. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి దోచుకున్నాడు. పైగా ఏం చెప్పాడు ఎన్నికల్లో, ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గతంలో? మద్యపాన నిషేధం దశలవారీగా అన్నాడు. నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చి మద్యం పేరుతో విషం అమ్మి ప్రజలను చంపేసి వాళ్ళ రక్తంతో డబ్బు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని చెప్పే జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఇది. ఆయన నిజరూపం ఇది కాదు. ఆయన బయటకు వచ్చినవే చిరునవ్వు కాదు ఆయన నిజరూపం, ఇది ఆయన నిజరూపం. 5 ఏళ్లలో మొత్తం 3,500 కోట్లకు పైమాటే రాజు కసిరెడ్డి నుంచి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు, ఆ ముగ్గురు నుంచి జగన్కు చేరవేత. ముడుపుల సొత్తులో 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రావుకు కూడా ముడుపుల సొత్తు, భారీ మొత్తంలో సొమ్ము దుబాయ్కి తరలింపు. సిట్ ప్రాథమిక అభియోగ పత్రంలో వెల్లడి. ఇక్కడ చూడండి, ఆ ముడుపుల సొత్తులో ఇదే లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బుల నుంచి ఒక 200 నుంచి 300 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో గెలవడం కోసం ఖర్చు పెట్టాడు. ఆల్రెడీ ఇదే పేరుతో ఏదో స్పై అని ఒక సినిమాను, ఇంకోటి ఏదో ఒక సినిమా, 2-3 సినిమాలు కూడా ఇదే మద్యం సొమ్ముతో తీశారు. అంటే దీన్ని ఏ విధంగా వైట్గా మార్చాలో ఆ విధంగా మార్చే ప్రయత్నం. ఒక పక్క బంగారం, ఒక పక్క సినిమాలు, మరో పక్క షెల్ కంపెనీలకు తరలింపు, ఇంకో పక్క దుబాయ్కి తరలింపు. ఈ రకంగా మద్యం సొమ్ము మొత్తాన్ని కూడా వైట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో దీనికి సంబంధించి వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నాటి సీఎం జగనేనని స్పష్టమైంది. మద్యం సరఫరాల కంపెనీలు డిస్టిలరీ నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొత్తు చివరిగా జగన్కే చేరింది. నిన్నటి వరకు చెప్పాం, ఎవరా బిగ్ బాస్, ఎవరా బిగ్ బాస్, ఎవరా బిగ్ బాస్ అని నిన్నటి వరకు అన్నాం కదా. ఎందుకంటే సిట్ రివీల్ చేయకుండా మనం చెప్పలేము ఆ మాట. సో ఈరోజు సిట్ రివీల్ చేసింది. ఎవరు ఆ బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్. మిథున్ రెడ్డికి ఆగస్టు వరకు రిమాండ్ అయితే విధించారు. సో వాస్తవానికి మిథున్ రెడ్డి ఏదో గొంతెమ్మ కోరికలు కూడా కోరటం జరిగింది జైల్లో. బట్ న్యాయవాది దేనికి కూడా స్పందించినట్టుగా కనపడలేదు. ఏది ఏమైనా మొత్తంగా ఎంటైర్ ఈ లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ జగనే. తాడేపల్లి ప్యాలెస్కే ఈ లిక్కర్ సొమ్ము మొత్తం కూడా చేరింది. మద్యం పేరుతో విషం అమ్మి ప్రజల ప్రాణాలు తీసి ఆ సొమ్ము మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో దాచాడు. ఈ విషయాన్ని సిట్టు చాలా స్పష్టంగా చెప్పింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి నిజ భాగోతం అంటే, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందే 43,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేనే. మరి జగనే ముఖ్యమంత్రి అయితే దోచుకోడా? ఇది మనం మాట్లాడుకునేది కేవలం ఒక మద్యంలో మాత్రమే, ఒక మద్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం. ఇలాంటి కుంభకోణాలు ఎన్ని జరుగుంటాయి, ఎన్ని లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచుంటాడు అనే విషయాన్ని త్వరలోనే బట్టబయలు చేస్తారు. ఏది ఏమైనా వైసీపీకి ఒక రకంగా ఇది అతిపెద్ద షాక్ అని చెప్పొచ్చు. Please subscribe to Leo News for more videos.